Hello everyone, welcome back to my channel. నా పేరు మోనికా రాచెస్ అండ్ దీస్ ఆర్ మై డైలీ వ్లాగ్స్. ఒక 3 డేస్ వీడియోస్ రాలేదు. ఐ నో ఎందుకో కూడా చెప్తా. ఇక్కడ నేను నిలయ ఇద్దరం పాటలు వింటున్నాం అనమాట. సో నేను ఎలా తల ఊపి ఎలా వైబ్ అయితే అది కూడా అలా వైబ్ అవ్వడానికి నన్ను చూసి కాపీ కొడుతుంది. అమ్మో! అమ్మాయిలు అసలు మదర్స్‌ని ఎంత ఘోరంగా కాపీ కొడతారు కదా! నేను లిప్ బామ్ పెట్టుకోవడం నాకు అలవాటనమాట. అంటే మరీ అంత ఫ్రీక్వెంట్‌గా పెట్టను గానీ ఎప్పుడైనా ఇలా డ్రై అనిపించినప్పుడు పెడుతూ ఉంటా. సో నాకు కొంచెం దగ్గరలోనే పెట్టుకుంటా అనమాట లిప్ బామ్. ఇది చూసిన ప్రతిసారి దానికి కూడా చూపిచ్చి మూతి ఇలా అంటుంది దానికి కూడా పెట్టమని. సో నేను దాన్ని ఇలా లైట్‌గా దానికి తెలియకుండా నెయ్యిలో ముంచి ఇలా పెడుతున్నా అనమాట దానికి. లేకపోతే అసలు ఊరుకోవట్లేదు. అసలు ఎంత ఇమిటేట్ చేస్తారో నేను ఎట్లా బ్యాగేసుకుంటే అది అట్లా బ్యాగేసుకుంటుంది. ఇట్స్ వెరీ ఫన్నీ టు వాచ్ యాక్చువల్‌గా చెప్పాలంటే. నేనిక్కడ ఉప్మా చేస్తున్నా అనమాట నార్మల్‌గా. లైక్ క్యాజువల్‌గా ఉప్మా ఆ రోజు ఉప్మా చేసినా అనుకుంటా నేను. అది చూపిస్తున్నా ఇక్కడ. ఇక్కడ నేను అదేంటి కాజు ఉంటది గదా! దాన్ని 2 పీసెస్ చేస్తున్నా అనమాట. ఉప్మాలో కాజు ఏస్తే చాలా బావుంటది గదా! ఉప్మాని కాజుతో మాత్రమే తినగలుగుతాను నేను. లేకపోతే తినలేను. అయినా సరే ఇట్స్ ఓకే. నేను ఉప్మా లేకుండా ఉంటా. ఓకే. అక్కడ కాజు లేకపోయినా తినడానికి ట్రై చేయమంటే ట్రై చేస్తా గానీ, మా చక్రి మాత్రం మా మమ్మీ అయ్యుంటే ఇందులో కాజు ఏసేది అని అంటాడనమాట. అది వినలేక నేను ఇదేస్తా. ఏదో నేనసలు ఇంట్లో కాజులే వాడనట్టు బిహేవ్ చేస్తాడు. బగారా రైస్‌లో, ఉప్మాలో ఇలాంటి వాటిలలో కాజు వేయకపోతే. అది సంగతి. సో, యాహ్! నేను ఫ్యూ డేస్‌గా నాకు చాలా లో అనిపిస్తుండే అనమాట. నాకు అస్సలు ఎనర్జీ లేకుండే. అండ్ నా ఫోన్ ఏదైతే నా ఫోన్ ఉందో అందులో నాకెందుకో లాంగ్ వీడియోస్ అప్‌లోడ్ అయితలేకుండే అనమాట యూట్యూబ్‌లో. అప్‌లోడ్ వస్తుంది. అసలు ఎంతసేపటికి అది అప్‌లోడ్ అవ్వట్లే. సో, నాకు అర్థం కాలే ఎందుకు అలా అవుతోంది అని. సో, యూజువల్లీ అయితే ఏం చేస్తా అంటే నాకు కొంచెం ఓపిక ఉంటే ఏమైంది అని ఆన్‌లైన్‌లో ఎతికి దాన్ని ఎట్లా రిజాల్వ్ చేయాలి ఇలాంటి వేషాలు ఏమన్నా ఏస్తా అనమాట. కానీ నాకు చాలా లో ఉండే కాబట్టి అదొక రీజన్ లాగా పెట్టుకొని నేను వీడియో పెట్టలేదు. ఐ నో బట్ ప్రతి హ్యూమన్ బీయింగ్ అంటేనే మనకి కొన్ని హైస్ అండ్ లోస్ ఉంటాయి గదా! నాట్ ఎవ్రీ డే ఆర్ పర్ఫెక్ట్ అని. నా పాయింట్ ఏంటంటే నాకు వర్క్ చేయడంలో కానీ, అప్‌లోడ్ చేయడంలోనో గానీ, ఇలాంటి వాటిలలో నాకు ఎందులోనూ ప్రాబ్లమ్ ఉండదు. నా ప్రాబ్లమ్ ఏంటి అంటే నా కాంటెంట్ చాలా మీడియోకర్ అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. అంటే నేను హ్మ్. మీకు చెప్పా కదా నేను లాస్ట్ వీడియోలో గూడా. ప్రతి వీడియోలో నేను ఎడిట్ చేస్తుంటే నాకు ఏం చేస్తున్నట్టు అనిపించట్లేదు. ఏంటిది నేను ఇంత మండేన్ యాక్టివిటీస్ చేసేస్తున్నా అని. ఇలా ఎప్పుడవుతదంటే మన మీద మనకి బీభత్సమైన కాన్ఫిడెన్స్, మనం ఏదో పైనుంచి దిగొచ్చినాం అన్న ఫీలింగ్ ఉంటది గదా! అట్లాంటి ఫీలింగ్ ఉంటే అయితదనమాట. ఏంటి నేను ఇలాంటి సింపుల్ పనులతో రోజంతా గడిపేస్తున్నానా అలాంటి ఫీలింగ్‌లో ఉన్నా నేను. సో, యాహ్! అందుకే కొంచెం లో అనిపించింది. ఐ రియలీ వాంటెడ్ టు గో. మీకెప్పుడైనా అనిపించిందా మీ ఫ్రెండ్‌ని కలిసిన తర్వాత మీరు చాలా బెటర్ అనిపిస్తది అని? నాకైతే మస్తు రెజ్యువినేటింగ్ అనిపిస్తది. చలో ఐ హావ్ ఎ పర్సన్ హూ నా గురించి మంచిగా ఆలోచిస్తున్నారు ఫీల్ వస్తది. అట్లనే ఐ ఫీల్ లైక్ ఓకే. ఐ హావ్ సంబడీ హూ ఈస్ దేర్ ఫర్ మీ లాగా. Yeah, so I am writing. I did my desk also. I did my work table also. I did sofa also. వార్డ్రోబ్స్ ఒక్కసారి మళ్ళీ టచ్ చేసి బట్టలన్నీ తీసి పడేయాలి. అండ్ ఆల్సో ఐ హ్యావ్ టు క్లీన్ మై వర్క్ బ్యాగ్ విచ్ ఐ యామ్ డూయింగ్. అండ్ అంతే గైస్, దట్స్ ద ఎజెండా ఫర్ టుడే. అండ్ వన్ చేద్దాం మళ్ళీ వెళ్ళి. ఇక్కడ చక్రి నాకు టాస్క్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి చెప్తున్నాడు. నేను రాసుకుంటున్నా. మేము యూజువల్లీ ఇట్లా చేస్తామనమాట. వేర్ ఐ రైట్ డౌన్ టాస్క్స్ దట్ యాజ్ అ ఫ్యామిలీ మేము చేంజ్ చేయాల్సినవి. లైక్ ఏదైనా గ్రోసరీస్ అవ్వచ్చు, ఏదైనా ఫిట్టింగ్స్ అవ్వచ్చు, లేకపోతే ఎవరిదైనా బట్టలు షాపింగ్ అవ్వచ్చు. అలా ఏమన్నా ఎక్స్ట్రా వర్క్ ఉంది అది మేము చేయాలి అంటే అది కూర్చొని రాస్తున్నా. వీడికి సమ్మర్ హాలిడేస్ కాబట్టి వీడు ఇక్కడే ఉన్నాడు. Hi guys, just got approval for today's video. Time 5:20 అవుతుంది. 7 o'clock schedule చేయాలి ఇప్పుడు. సో I just got approval. సో ఇవాళ సాటర్డే. సో సాటర్డే 7 o'clockకి వీడియో చూస్తారు. అండ్ నిన్నటి బ్లాగ్, ఇవాళకి బ్లాగ్ you'll see tomorrow. Okay, bye bye. ఇగ్నోర్ మై సిచ్యువేషన్. నేను మొన్న ఒక ఈవెంట్కి వెళ్ళాను కదా, అక్కడ వాళ్ళు మీకు గూడీస్ లాగా ఒక బ్యాగ్ ఇచ్చిర్రు. చి మై అబ్సెషన్ విత్ బ్యాగ్స్. వాళ్ళు ఒక బ్రౌనీ ఇచ్చినారు అనమాట. అండ్ ఐ రియలీ లైక్ దట్ బ్రౌనీ. సో అది నాకు బ్లింకిట్లో నేనే ఎతికి చెక్కి చెప్పిన ప్లీజ్ బై మీ దట్ బ్రౌనీ అని. హీ డిడ్ నాట్ బై మీ ద బ్రౌనీ. ఐ యామ్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్. ఐ బాట్ from
Blinkit and I will eat my brownie. What do you have to say for yourself, Mr. Chakradara? That's not healthy. So this is the one I'm talking about. It's from the brand is Winkies, okay? It's like my sister's brand. We're gonna take Winky. The Winkies, it's called. And get this, okay? And in ఈ డబ్బాలో 4 వస్తాయి. యా 4 వచ్చినాయి. So 2. You get like this ఇట్లా మంచిగా and you have this very rich cake. And that is not the end. ఇట్లా కేక్ ఉంటే ఈ కేక్ మధ్యలో ఇట్లా ఫిల్లింగ్ ఉంటుంది అనమాట. కెన్ యూ సీ? ఇట్స్ సో ఇట్లా ఇట్లా తీసుకోండి సుందర మంచి పంపిస్తారు. ఇట్లా వస్తున్నా లేదా? పర్వాలేదు, కనబడదండి. What do you have to say for yourself? Read the ingredients first. Then talk to me. I will not talk to you. That's what I want. మాట్లాడిన అనుకో చూడు. కాఫీ తాగుతున్నా నేను. పని అయిపోయింది, అప్లోడ్ పెట్టేసిన. స్నానం చేయాలి, కాఫీ తాగి స్నానం చేసి నిన్నటి ఫ్రైడ్ చికెన్ ఉందంట, అది ఎయిర్ ఫ్రైయర్లో ఇస్తా. ఇంకా డిన్నర్ చేయాలి. ఏం కావాలి డిన్నర్కి? Meat, chicken meat. గడ్డి ఇవ్వం గడ్డి. ఏదైతే మీకు చూపించినావా ఆహా బ్రేక్ఫాస్ట్కి మర్చిపోయినా. పిసలు ఉన్నాయి, లేకపోతే పిసలు చేసినట్టు పిసలు వాటి పన్నీర్ పిసలు వాటర్ మేక్ సమ్ పన్నీర్ రైట్. ఎప్పుడు పన్నీర్ రాత్రి ఎక్కువ రోటీ పన్నీర్, పాలకి పన్నీర్, పాలక్ పన్నీర్ కావాలా? నార్మల్ పన్నీర్, పన్నీర్ బటర్ మసాలా, కాజు పన్నీర్, బటర్ పన్నీర్, ఏం చేయగలిగితే అది చేయి. ఆప్షన్స్ ఇస్తాను. ఏం చేయలేకపోతే ఏం చేయలేకపోతే బటర్ పన్నీర్ చేయి. బటర్ పన్నీర్ అంటే బట్ సింపుల్. వాట్ బటర్ పన్నీర్ ఏం చేయలేకపోతే అన్నా నేను. దట్ ఇంక్లూడ్స్ బటర్ పన్నీర్ ఆల్సో. వాట్ ఇఫ్ ఐ ఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ ఎనీథింగ్? మేక్ వాట్ ఎవర్ యూ వాంట్. ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీథింగ్ డోంట్ మేక్. అంతా గైస్ మస్తు బయట ఫుడ్ అయిపోయింది, మనకు చేస్తా. ఐ రేట్ ఆఫ్ దట్ హార్ట్. I don't. I wanted to eat slowly and nicely. It's okay. I have 3 more. Yes, guys. ఫ్రెష్గా స్నానం చేసేసి I'm here to cook. Okay, so I'm making paneer. నేను యూజువల్గా చేసేటట్టు కాకుండా కొంచెం సింపుల్గా చేసేద్దాం అనుకుంటున్నా. బికాస్ ఇట్లా కార్ట్లు పెట్టి యూ నో ద గైస్, ఇంటర్నెట్ ఇస్ ఫుల్ ఆఫ్ రెసిపీస్, సో వాచ్ ఆఫ్. ప్రతి అమ్మాయికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎందుకు ఉండాలో తెలుసా? ఇలా మనకు నచ్చింది చేసుకోవడానికి, మనకు నచ్చినవి తినడానికి, మనకు నచ్చిన దగ్గరికి వెళ్ళడానికి ఇందుకు ఉండాలి. నేను కనిపిస్తున్నాను ఇట్లా ప్రాడా సన్ గ్లాసెస్ వేసుకున్నా. అండ్ ఆల్సో చక్రి కూడా ప్రాడా సన్ గ్లాసెస్ వేసుకోపించిన ఇవాళ. యూ నో వై? బికాస్ యూఆర్ గోయింగ్ టు డెవిల్ వేర్స్ ప్రాడా. ఇట్లా మ్యాండేటరీ ప్రాడా వేసుకొని పోవాల్సిన అవసరం లేదు. జస్ట్ లైక్ దట్ నేను వేసుకున్నా. యా, సో
యా ఫైనలీ నేను వెళ్తున్నా మూవీకి. నా ఫ్రెండ్తో వెళ్ళాలి, బట్ షీఈ్ వెరీ ప్యాక్డ్. నా బాధ ఏంటంటే అది ఫ్రీ అయ్యే లోపల ఇది థియేటర్ నుంచి వెళ్ళిపోతుందేమో అని నేను చక్రిని తీసుకొని వెళ్తున్నా. మళ్ళీ అది ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ వెళ్తాను. బట్ యా, డూ యూ లైక్ మై ప్రాడా? యా, సో ఎట్లా అనిపిస్తుంది చక్రి నీకు ఇట్లా ఒక వీకెండ్ రోజు నీ వైఫ్ నేను ఫోర్స్ చేసి ఒక చిక్ ఫ్లిక్కి తీసుకెళ్తుంటే? నేను కూడా తీసుకెళ్తా కదా, నాకు కూడా ఛాన్స్ వస్తుంది కదా. సో ఎక్కడికి తీసుకెళ్తావు? అవెంజర్స్ లాంటి సూపర్ హీరో మూవీస్ ఎట్లా ఎంజాయ్ చేస్తా? సో చెప్పు. నువ్వు ఎంజాయ్ చేయని నువ్వు తీసుకెళ్తా. రివెంజా? రివెంజ్ అని కాదు. సో నేను నీకోసం వస్తున్నప్పుడు నా కోసం నువ్వు కూడా రావాలి కదా, నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు. యా వస్తా. ఇప్పుడు నీకు కంపెనీ అంటే నేను రాకపోతుండే కదా. సర్లే పోనీ నీకు టైం మిస్ అంటే ఏమంటారు, మూవీ మిస్ అయిపోతావు అని కంపెనీ అని చెప్పేసి వచ్చేసినావు. ఓకే, that's how it works, right? yeah, 3 cheers to all the men who came to Devil Wears Prada with their wives on a weekend which is very precious to them. ఓకే గైస్, మొన్న కూడా నేను గోదావరి గట్టుపైన సినిమాకి అట్లనే తీసుకుపోయినా. చెప్పండి ప్లీజ్ తొందర లాగౌట్ కానీ అదనమాట సంగతి. అది ఇంకేం సంగతులు ఎలా ఉన్నాయి? రేపు మేము ఒక అదే మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు బర్త్డే పార్టీ పోవాలి. అది సంగతి. మేము ఏఎంబీకి వెళ్తున్నాము. ఏఎంబీ అసలు చాలా షోస్ ఉండే, అన్ని పోయినాయి అనుకుంటా. ఓన్లీ ఏఎంబీలో 320కి ఉంది, ఇంకొకటి ఇంకెక్కడో 520కి ఉంది. సో 520కి ఈవినింగ్స్ హలో, ఐ యామ్ బ్యాక్ హోమ్ అండ్ మూవీ అయితే బాగుండింది. నేను మళ్ళీ నా ఫ్రెండ్తో వెళ్ళాలి బికాస్ ఐ మిస్డ్ సమ్ అండ్ దాంతో చూస్తే వచ్చే ఫీల్ వేరే అని అనిపిస్తుంది. సో ఐ హ్యావ్ టు గో విత్ హర్ అగైన్. అండ్ యా, ఇప్పుడే మా కేటేకర్ వెళ్ళిపోయింది అండ్ దెన్ వీ హ్యావ్ టు ఈట్. మేము వండి తినకుండా వెళ్ళిపోయినాము. సో ఇప్పుడు వచ్చినాం కాబట్టి తినాలి. హాయ్. సో చక్రి మెట్రో వెళ్ళేసి వచ్చిండు అనమాట. ఇప్పుడే నేను రియలైజ్ అయింది ఏంటంటే, నేను మూవీకి వెళ్ళేసి వచ్చిన తర్వాత మస్తు టైర్డ్ ఉండే, ఇది తినమంటే అస్సలు తినలేదు, బాగా సతాయించింది. సో ఐ వాంటెడ్ టు షో యూ గైస్ సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ హీ గాట్ సో దట్ మీకు కూడా తెలుస్తుంది వాట్ డి హీ గెట్ అని. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఏం లేదు. ఫస్ట్ థింగ్ ఈజ్ ఇది కెమిస్టెడ్ ప్లే బాడీ వాష్. నేను ఇంతకు ముందు ఎక్స్ఫోలియేటింగ్ యూజ్ చేసినాను, అది బాగుంది. దాంతోపాటు వీ గాట్ బ్రైటనింగ్ బాడీ వాష్. చూడాలి ఇది ఎలా ఉంటుందో. ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇది మఖానా సడుతుంది. ఇప్పుడు తింటారు ఎవరన్నా రాత్రి? తినొద్దు ఇప్పుడు. తర్వాత బేర్ అనాటమీది షాంపూ. నేను కరెంట్లీ ఏ షాంపూ యూజ్ చేస్తున్నాను? మినిమలిస్ట్ యూజ్ చేస్తున్నా. సో ఐ ఆల్వేస్ యూస్ 2 షాంపూస్ అనమాట, ఒకసారి ఒకటి. సో దిస్ వన్ ఈజ్ బేర్ అనాటమీ వాళ్ళది హైడ్రేటింగ్ షాంపూ, వెరీ వెరీ గుడ్ వన్. ఇది కూడా నేను యూజ్ చేసిన బేర్ అనాటమీ ముందే. అండ్ ఇది పేర్స్, ఇది ఈశాన్ యూజ్ చేస్తున్నాడు. వీనికి డెటాల్కి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ టైమ్, అబ్బాయిలు కదా. సో బేడ్ లూఫాస్, లాట్ ఆఫ్ లూఫాస్. చక్రి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఎక్కువ వాడతాడు. సో హీ గాట్ కపీవా వాళ్ళది ఇదేంటి అలోవెరా జెల్. ఇది దేనికి తెచ్చుకుందో మరి చూడాలి. ఐ థింక్ ఇట్స్ ఫర్ ఇన్ఫ్లమేషన్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఇంకేమున్నాయి? యా, హీ గాట్ దిస్ కెమిస్టెడ్ ప్లే వాళ్ళదే వైటమిన్ సి ఫేస్ వాష్ తెచ్చుకుండు, బ్రైట్నింగ్ బూస్ట్. ఇది చక్రి యూజ్ చేస్తాడు, నేను యూజ్ చేయను. సో ఇట్ ఈస్ ఫర్ హిమ్ అనమాట. What Daddy is also using face wash. What else do we have? Ishan, nana ఒకటి పెట్టి చెప్పు. పెట్టాలా? దా ఇది పెట్టాలా? క్లియర్ చేస్తే తెలుస్తుందా? రైస్ అవి ఏం అవసరం లేదురా, రైస్ గీస్ అవన్నీ. ఓకే గైస్, స్కిన్ కేర్కి సంబంధించి ఇవే తీసుకొచ్చిండు, అదనమాట సంగతి.
ఇట్స్ సో హాట్. ఐఎమ్ గోయింగ్ లైక్ మస్తు పిచ్చెక్తుంది. చాలామంది నన్ను బ్యాగ్ కలెక్షన్ అని అడుగుతున్నారు కదా. సో నేను ఇప్పట్లో చెయ్యను. ఐ వాంట్ సమ్ మోర్ బ్యాగ్స్. వచ్చిన తర్వాత చేద్దాం. సో నేను ఇవాళ ఈ బ్యాగ్ తీసుకెళ్ళాను అనమాట. దిస్ ఈజ్ అ వెరీ ఓల్డ్ బ్యాగ్ బట్ ఐ రియలీ లైక్ దిస్ బ్యాగ్. ఇది ఐ థింక్ నేను కాలేజ్లో ఉన్నప్పుడే అనుకుంటా. కాలేజ్లో ఉన్నప్పుడు తెచ్చుకున్నా ఇది. ఎక్కడి నుంచి ఆగవే, నేను కాలేజ్లో ఉన్నప్పుడు తెచ్చుకున్నా ఇది. దేర్ యూస్ టు బీ అ స్టోర్ స్ప్లాష్ అని, అక్కడ నుంచి తెచ్చుకున్నట్టు గుర్తుంది నాకు. ఐఎమ్ నాట్ ష్యూర్ బట్ ఇది ఇలా ఉంటుంది అనమాట. సో యూ కెన్ ఓపెన్ ఇట్ లైక్ దిస్ అండ్ మనకి ఇది ఉంటుంది, ఇది తీసేయచ్చు ఇలా. అండ్ దెన్ ఇందులో మీకు కావాల్సిన క్రెడిట్ కార్డ్స్ అలాంటివి ఏమన్నా ఉంటే ఇందులో పెట్టుకోవచ్చు. అండ్ ఇట్ ఫిట్స్ క్వైట్ అ లాట్ ఆఫ్ స్టఫ్. నాకు దీని లోపల బ్రాండ్ పేరు ఏమైనా ఉంటుందేమో అని చూస్తున్నాను. యా, స్ప్లాష్ వాళ్ళదే అన్న. స్ప్లాష్ అని ఒక స్టోర్ ఉండేది అక్కడ సోమాజిగూడలో. ఓకే, నౌ అరవకు ఈశాన్. ఓకే, సో ఇవాళ నేను మూవీకి వెళ్ళా కదా. సో మూవీలో సెక్యూరిటీ చెక్ ఆమె ఉంటుంది కదా, ఆమె నా బ్యాగ్ చూసి ये क्या है, ये बैग है, ये चूहे पकड़ने वाले जैसा है, ये क्या है అని అడిగింది. వెరీ నైస్ బ్యాగ్. అసలు ఒక బ్లాక్ డ్రెస్ ఆర్ అందరు వాళ్ళ ట్రిప్పులు ఉన్నారు. యా, ఒక బ్లాక్ డ్రెస్ ఆర్ ఒక రెడ్ డ్రెస్ ఇట్లా దానిపైన వేసుకుంటే చాలా బాగుంటుంది. వద్దు, మ్యాంగో తింటా అన్నావు కదా, మ్యాంగో లిబ్బామే కరిగిపోతుంది, అట్లుంది పరిస్థితి. అదనమాట గైస్. అండ్ దెర్ ఇస్ ఆల్సో లాట్ ఆఫ్ స్టఫ్, అవన్నీ లోపల పెట్టేసేయాలి. ఈశాన్ బాగా సతాయిస్తున్నాడు ఒక్కడే పడుకోమంటే. లైక్ వాడు పడుకుంటాను అనేసి లోపలికి వెళ్తున్నాడు, ఆ తర్వాత రాత్రంతా లేస్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. ఆల్ దిస్ ఈజ్ బికాస్ అన్సూపర్వైజ్డ్ కాంటెంట్ చూసిండు వాడు. లైక్ పాపీ ప్లే టైమ్ అంట. ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఇట్ ఈస్, బట్ ఆ దయ్యాలు భూతాలు ఏవో చూసి నౌ హీస్ ఇరిటేటింగ్ అస్ అ లాట్. సో మళ్ళీ వీడు మాతోనే పడుకుంటున్నాడు. ఆ మంచం మీద నలుగురం పట్లేక సస్తున్నాం మేము రోజు.